వందనాలు వందనాలు వందనాలు. ఎస్ లార్డ్, స్తోత్రం. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. మాటలతో చెప్పలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పోడు, 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 చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కల్వరిలో త్యాగమాయెను. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కల్వరిలో త్యాగమాయెను. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. యేసయ్యకు సాటి ఎవరు లేరు, జగమంతా వెతికినా కానరారులే. యేసయ్యకు సాటి ఎవరు లేరు, జగమంతా వెతికినా కానరారులే. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం. చాలా 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 మంచోడు. పాడదాం. చాలా 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 గొప్పోడు, 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 చాలా గొప్పోడు, చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. ఇలాంటి ప్రేమ ఎక్కడ లేదు, ఇంతైన ప్రేమ అంతు చిక్కదు. ఇలాంటి ప్రేమ ఎక్కడ లేదు, ఇంతైన ప్రేమ అంతు చిక్కదు. కల్వరిలో చూపిన ప్రేమ, శాపమునే పాపిన ప్రేమ, కల్వరిలో చూపిన ప్రేమ, శాపమునే పాపిన ప్రేమ. చాలా 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 గొప్పోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 గొప్పోడు. చాలా గొప్పోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 గొప్పోడు,
ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన 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 నా యేసునికి ఆరాధన 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 నా తండ్రి గ్లోరీ ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన లేని లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేని లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా ఆరాధన ఆరాధన నా yes Lord ఆరాధన 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 నా తండ్రికి ఆరాధన ఆరాధన లేని లేదయ్యా వేరే ఆధారం మా దుర్గమా మా శైలమా లేని లేదయ్యా వేరే ఆధారం మా దుర్గమా నా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన యేసునికి ఆరాధన 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 నా యేసునికి ఆరాధన 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 నా తండ్రికి ఆరాధన 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 నా యేసునికి ఆరాధన లేని లేదయ్యా వేరే దుర్గమా నా శైలమా థ్యాంక్ యూ లార్డ్ దుర్గమా మా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రికి అందరూ చెప్పండి పాడండి అందరూ ఆరాధన ఆరాధన నా యేసుకే ఆరాధన అతిరిక్త భయముకైనను మానమైనను అతిరిక్త భయముకైనను మానమైనను రోగమునందేమి చెట్టు నా గుడారము సమీపించదు రోగమునందేమి చెట్టు గుడారము సమీపించదు లేని లేదయ్యా నా దుర్గమా నా శైలమా లేని లేదయ్యా యేసయ్యా ఆరాధన 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 మరొకసారి ఆరాధన 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 నా యేసునికే ఆరాధన నా తండ్రినికే ఆరాధన 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 ఆమేన్ ఆరాధన ఆరాధన యేసునికే ఆరాధన 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 నా తండ్రినికే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా
లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. నీకే స్తోత్రాలు పరిశుద్ధాత్మ తండ్రి, నీకే వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. నీవే మా ఆధారము, నీవే మా ఆశ్రయము నాయన. నీవే మా కోటము, మా కేడము, మా దుర్గమునై ఉన్నావు ప్రభువా. అయా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీకే మహిమ మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మా మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఇంతవరకు నీ నామమును, నీ మంచి నామమును మేము స్తుతించడానికి, నీ నామాన్ని గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నారు నాయన. స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారు. అలాగే నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి వినగలి చెవుడు గ్రహించే మనసు దయచేసి ఆత్మీయ జీవితాలను మీరు స్థిరపరిచి, నీలో బలపరిచి, నీ రాజ్యమునకు సిద్ధపాటును హక్కుదారులకి మీరు మమ్మల్ని మీరు చేయమని అయ్యా కొద్ది నిమిషాలు నీ ఆత్మ సన్నిధి ఉంచండి. బలహీనతల నుండి నాయన బిడ్డలు, నాయన సమస్యల నుండి బిడ్డలకు కలిగిన శోధన నుండి మీరు తప్పించి నీ కృప మాత్రమే బిడ్డలకి మీరు దయచేయమని, వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ దయచేసి కూర్చుందాం. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సన్నిధిలో చేరి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. లూకా రాసినటువంటి శుభవార్త 15వ అధ్యాయం. లూకా రాసినటువంటి శుభవార్త 15వ అధ్యాయం 11వ వచనము నుండి మన వాక్యాన్ని మనం చదువుకుందాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. దానిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చిన భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా, ఏంటమ్మా, తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసును. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు కలగగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులు మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. వాడు తన పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. మైక్ తీసుకుని చదవండి. ఇక్కడ నుంచి చదివే వాళ్ళు, ఎందుకంటే అందులో రికార్డ్ అవుతుంది. మైక్ ఇవ్వడం, చదివే వాళ్ళు మైక్లో చదవండి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగం మన అందరికీ తెలిసినటువంటి వాక్యం. దీనిలో మనకు మరలా వివరించడానికి ఏమీ లేదు, కానీ నిశ్చయముగా దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడునుగాక. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు.
పిల్లరా, ఆ తండ్రి దగ్గర అనేక మంది పనివారు కూడా ఉన్నారు. పిల్లరా, ఈ తండ్రి ఎంత గొప్ప వ్యక్తి అని అంటే, బిడ్డలకు సమృద్ధిని కలగ చేయటమే కాకుండా అనేక మందికి పనివారికి పని చెప్పి వారికి జీతమును ఇచ్చేటువంటి ఒక ఉన్నతమైన స్థానంలో ఈ తండ్రి ఉన్నాడు. అయితే చిన్న కుమారుడు ఒక రోజున అంటాడు, ఏంటి అని అంటే, నానా నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఏమయ్యా, ఏమైంది, మంచిగా ఉంటున్నావు కదా అని చెబితే, లేదు నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతాను, నేనేం చేసుకోవాలో నాకు తెలుసు అన్నప్పుడు తండ్రి తన ఆస్తిని, తనకు రావలసిన భాగమును ఆ కుమారునికి ఇచ్చాడు. ఆ కుమారుడు తన ఆస్తిని అంతటిని కూడా చేతపట్టుకుని బయటికి వెళ్ళి దుర్వ్యాపారము చేసి తన ఆస్తిని అంతటిని కూడా ఏం చేసుకున్నాడు అని అంటే, నష్టము చేసుకున్నాడు, పాడు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చేయగలిగినది ఏమీ లేక పిల్లరా పందులు కాచేటువంటి యజమానుడి దగ్గరికి వెళ్ళాడు. అయితే ఆయన్ని చెప్పాడు, నీవు వెళ్ళి నా పందులు కాయమని చెప్పాడు. ఆ పందులు కాస్తున్నప్పుడు ఆ పందులు తినేటువంటి పొట్టు తినడానికి ఎంతగానో ఆశపడ్డాడు. కనీసం ఆ పందుల పొట్టు కూడా తినడానికి నోచుకోలేనటువంటి వ్యక్తిగా మారిపోయాడు ఈ యొక్క కుమారుడు. ఈ కుమారుడే తప్పిపోయిన కుమారుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తప్పిపోయిన కుమారుడు. పిల్లల తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు ఎంతో సమృద్ధిని అనుభవించాడు. తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు ఎంతో ఘనతను కలిగి ఉన్నాడు. తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు చెప్పండి ఎంతో అధికారమును కలిగి ఉన్నాడు. తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు ఎంతో గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే ఈ వ్యక్తి బయటికి వెళ్ళాడో కనీసం పందులు తినేటువంటి పొట్టు కూడా తినడానికి నోచుకోలేని, దిక్కులేని స్థితికి వచ్చేసాడు. ప్రియులారా, ఎప్పుడైతే తండ్రిని విడిచిపెట్టి వెళ్ళాడో ప్రియులారా, తన కలిగి ఉన్నదంతా కూడా నష్టము కలగజేసుకున్నాడు. ఈ దినమందు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అని అంటే, ప్రియులారా, తండ్రితో ఉండడానికి దేవుడు మనందరినీ పిలిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రితో ఉండడానికి దేవుడు మనలను పిలిచాడు. పేతురు రాసిన పత్రికలో, ప్రియులారా, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడ్డారు. చెప్పండి, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడ్డారు. శాపానికి, నష్టానికి, ప్రియులారా, పాపానికి మనం పిలవబడలేదు. ఆశీర్వాదమునకు మన వారసులమవుటకు దేవుడు మనల్ని పిలిచాడు. ప్రియులారా, ఆయన పిలిచిన, మనల్ని పిలిచిన మన దేవుని అయిన, మన తండ్రి అయిన దేవునితో మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో ప్రియులారా, సమృద్ధిలో, ఆశీర్వాదంలో మనం ఉండగలుగుతాం. తండ్రిని విడిచిపెట్టిన క్షణం ప్రియులారా మనకి నష్టమే కలుగుతూ ఉంది. ఈ తండ్రిని విడిచిపెట్టినటువంటి ఈ కుమారుడు, అనగా తప్పిపోయినటువంటి కుమారుడు ఏం కలగజేసుకున్నాడు అని అంటే, నష్టము కలగజేసుకున్నాడు. హల్లెలూయా చెప్పాలి. ఏం కలగజేసుకున్నాడు? ఎందుకు ఒక నష్టం వచ్చింది? తండ్రితో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడు, తండ్రితో ఉన్నప్పుడు ఎంత సమృద్ధిగా ఉన్నాడు, తండ్రితో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే తండ్రిని విడిచిపెట్టాడో, తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడో, తండ్రికి దూరంగా పారిపోయాడో, ప్రియులారా, తండ్రికి ఎప్పుడైతే వేరుపాటు అయ్యాడో వెంటనే నష్టపోయాడు. పిల్లలు, యోహాను సువార్తలో ఆయన చెప్తాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు, మీరు నాతో అంటకట్టబడితేనే కానీ మీరు ఫలించరు అని చెప్పాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో చేయలేరు అని దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు మన ఆశీర్వాదమునకు వారసులు అవడానికి పిలిచినప్పుడు మనము దేవునితో మనము సరిగా ఉండకపోతే, మనము కూడా తప్పిపోయిన వారుగా ఉండగలిగితే మన జీవితంలో కూడా నష్టమే ఎదురవుతూ ఉంది. ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితంలో దేవునికి దూరం అయిపోతూ ఉంటారు, భక్తి జీవితంలో దేవునికి దూరం అయిపోతూ ఉంటారు, విశ్వాస జీవితంలో దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. దేవుని దగ్గరకు వచ్చిన ప్రారంభంలో ప్రార్థన జీవితం బాగానే ఉంటుంది, విశ్వాస జీవితం బాగానే ఉంటుంది, అంతేకాదండి భక్తి జీవితం బాగానే ఉంటుంది, అన్ని బాగానే ఉంటున్నాయి.
ఎప్పుడైతే కొన్ని దినాలు గడిచిన తర్వాత భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసములో ప్రియులారా పడిపోతూ ఉంటారు. అంటే తీవ్ర నష్టము కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అనేక మంది ప్రియులారా మునుపు ఉన్నటువంటి భక్తి జీవితం, మునుపు ఉన్నటువంటి విశ్వాస జీవితం నుండి వారు తొలగిపోతూ ఉంటారు, తప్పికిపోతూ ఉంటారు. ఈ రోజున తప్పికిపోవటం వలన మనకేం కలుగుతూ ఉంది అని అంటే తీవ్ర నష్టం కలుగుతూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ తండ్రితో ఉండవలసిన కుమారుడు తప్పిపోయినందున ఏం కలిగింది అని అంటే ఒక తీవ్ర నష్టము ఈ కుమారుడుకు కలిగింది. కనీసం పందులు పొట్టు కూడా తినడానికి నోచుకోలేకపోయాడు. తండ్రి ఇంటిలో అనేక మందికి ఆహారం ఉంది, తండ్రికి అనేక మందికి ఆహారం పెడుతున్నాడు, అనేక మందికి పనివారికి పని చెబుతున్నాడు. ఇటువంటి సంపన్నమైన కుటుంబంలో నుండి బయటకు వెళ్ళడం ద్వారా ఏం కలిగింది అని అంటే నష్టము కలిగింది. ఎందుకు అనంటే ఒకే ఒక్క కారణం, తప్పిపోయిన కారణం. చెప్పండి, ఈ కుమారుడు ఏమైపోయాడు? తప్పిపోయాడు. మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈయన ఎవరు అనంటే యోనా. చెప్పండి, యోనా. ప్రియులారా, ఈయన ఎవరు అనంటే ఒక ప్రవక్త, దేవుడు నియమించుకున్నటువంటి ఒక ప్రవక్త. జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్పాడు, నినివేకి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు అని చెప్పినప్పుడు అవునని చెప్పి ఈయన ఎక్కడికి వెళుతున్నాడని అంటే పిల్లరా తరిశీసుకు వెళ్ళేటువంటి వాడకు కేవు తీసుకుని పిల్లరా తరిశీసు వాడ ఎక్కి హాయిగా నిద్రపోతున్నాడు. ఆ వాడ మధ్యలోనికి వెళ్ళిన తర్వాత ఒక పెను ప్రమాదానికి గురైపోయింది. వాళ్ళందరూ కూడా భయపడి అయ్యో మనం ఏదో రకంగా మన ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి వాడలో ఉన్నటువంటి బరువు అంతా కింద ఆడేసేసారు. కానీ అసలు బరువు కింద, చెప్పండి అమ్మ, అసలు బరువు కింద ఉంది. ఈరోజు దేవుని బిడ్డలారా, అతిక్రమములు మనలో ఉంచుకుని, లోపాలు మనలో ఉంచుకొని దేవుని అంటే మనలో ప్రయోజనం ఏమన్నా ఉందా? కొన్నిసార్లు ప్రిల్లర్ చాలా ఇటువంటి అనుభవాలు కలిగిన వాళ్ళు ఉంటారు. ప్రిల్లరా లోపాల వారిలో పెట్టుకుని బురదేమో దేవుని మీద వేస్తారు. ఒక మాట చెప్పిన, దేవుడు అన్యాయస్తుడు కాదండి. కొన్నిసార్లు లోపాలు మనలోనే ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఇక్కడ అసలైనటువంటి బరువు కింద ఉంది. వాళ్ళు ఎంత వాడ తేలిక చేసినా అది తేలిక అవడం లేదు. వెంటనే ఆయనకు ఒక అనుమానం వచ్చి ఆ వాడ ప్రియులరా, ఆ యజమానులు, ఆ వాడ నావికులందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చి, ఒరే అసలు సమస్య ఎవరి ద్వారా వస్తుందో మనం కనుగొనాలంటే మనం చీట్లు వేద్దామని చెప్పారు. వారు చీట్లు వేసుకొనగా ఈ చీట ఎవరికి వచ్చింది? చెప్పండి, యోనాకు వచ్చిందండి. ఈ చీట ఎవరికి వచ్చింది? యోనాకు వచ్చింది. యోనా దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, బాబు ఎవరు బాబు నువ్వు అని అడిగితే, అయ్యా నేను ఎవరినో తెలుసా? భూమికి ఆకాశానికి సృష్టికర్త అయినటువంటి దేవునికి దాసుడను, దేవుని సేవకుడను, ఆయన కుమారుడను. మరి ఏంటి మరి అని అంటే, ఏమీ లేదయ్యా, నేను ఆయన సన్నిధిలో నుండి నేను పారిపోతున్నాను. ఎవరైనా మాట చదువుకోండి ప్రియులారా, ఎవరైనా పట్టుకున్న మాట, నేను దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాను. ఎన్నో వచనమమ్మా? 10వ వచనం చదవండి. తను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నానని అతడు ఆ మనుష్యులతో తెలియజేశాను. దేవునికి స్తోత్రం. అసలు జాగ్రత్తగా వినండి. ఈయన పారిపోతుంది ఎక్కడి నుండి? ఎక్కడి నుండి? ఆయన ఎక్కడి నుంచి పారిపోవట్లేదు. ఆయన ఎవరి దగ్గర నుంచి పారిపోవట్లేదు. ఆయన ఒక ఏ దొంగతనము చేయలేదు. కానీ ప్రియులారా, ఆయన దేవుని మాటలో నుండి, దేవుని సన్నిధిలో నుండి, ఆయన చేతిలో నుండి, ఆయన కృపలో నుండి ఏమైపోతున్నాడు? పారిపోతున్నాడు. మనం ఎప్పుడైతే దేవుని మాట వినమో మన దేవుని నుండి పారిపోయిన వాళ్ళమంట. అర్థమైందండి? మీకు ఒక మాట చెప్తుంటున్నది, ఎవడైనాను నన్ను ప్రేమించిన ఎడల వాడు నా ఆజ్ఞలను గైకుంటాడని యోహాను సువార్తలో ఖచ్చితంగా రాయబడి ఉంటుంది. అసలు నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు ఏం చేస్తాడు? గైకుంటాడు, నాకు లోబడతాడు, నా మాట వింటాడు. ప్రిల్లరా, అంతేగాని నేను దేవుని ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ జీసస్ అని బైబిల్ మీద, ఎదరట్ట మీద, వెనకాలట్ట మీద, మధ్యలో పేపర్ల మీద, లేకపోతే ఇంటి మీద గోడల మీద ఐ లవ్ యూ జీసస్ అని రాస్తే ప్రయోజనం ఏమీ లేదు. ఈ పెచ్చోళ్ళు ఉంటారు, తెగ రాసేస్తారు ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్.
ఎందుకు ఉపయోగం? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనడానికి, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను అన్న కారణానికి నువ్వేం చేయాలి తెలుసా? ఆయన ఆజ్ఞలకు లోబడాలి, ఆయన మాట వినాలి. నువ్వు ఆయన మాటకు లోబడిన వ్యక్తివైతే, ఆయన ఆజ్ఞలకు లోబడిన వ్యక్తివైతే నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివి కాదు. ఇప్పుడు చూడండి, యోనా దేవుని మాట వినలేకపోయాడు, దేవుని మాటను కొట్టేశాడు. దేవుని మాటలోంచి ఏమైపోతున్నాడు? పారిపోతున్నాడు. దేవుని మాటలో తప్పికపోతున్నాడు, దేవుని చిత్తములో తప్పికపోతున్నాడు. అందుకే ప్రియులారా, ఆ వాడ నావికులు అడుగుతున్నారు, అసలు ఎవరు అని అడిగితే ఆయన అంటున్నాడు, నేను దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్న వ్యక్తిని, దేవుని చేతిలో నుండి పారిపోతున్న వ్యక్తిని, దేవుని యొక్క మాట నుండి జారిపోతున్న వ్యక్తిని, దేవుని మాటలో నుండి తప్పికపోతున్న వ్యక్తిని. యోనా నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? నిజం చెప్పాడు. ఈరోజు ప్రియులరా, దేవుని మాటను వినను నీవు కూడా తప్పిపోయిన వ్యక్తివే. దేవుని మాటకు లోబడన నీవు కూడా దేవునిలో తప్పిపోయిన వ్యక్తివే. యోనా దేవుని మాట వినకుండా ఆయన సన్నిధిలోనికి తప్పిపోయిన కారణము చేత యోనా అగాధ సముద్రములో పడద్రోయబడ్డాడు, కష్టాలు పాలైపోయాడు. ఒక ఉన్నతమైన రీతిలో ఉండవలసినటువంటి యోనా అగాధ సముద్రంలో పాడవేయబడడానికి, ఆ కష్టాలకు పాలవడానికి కారణం ఏమిటి అని అంటే యోనా తప్పిపోవడం వలన. హల్లెలూయా. దేవుడు మనం పిలిచింది తప్పిపోవటానికా? దేవుడు మనం ఏర్పాటు చేసుకుని తప్పిపోవటానికా? క్రీస్తు యేసు సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మనతో సహవాసము చేయడానికి, ఆయనతో మనల్ని ఉంచుకోవడానికి దేవుడు మనం పిలిచాడు. ఈరోజు నువ్వు తప్పిపోతే, నువ్వు జారిపోతే నీకెంతో ప్రమాదం. తండ్రికి దూరమైపోయినటువంటి తప్పిపోయిన కుమారుడు సమస్తము నష్టము చేసుకున్నాడు. దేవుని నుండి తప్పిపోయినటువంటి యోనా చెప్పండి, కష్టాల పాలయ్యాడు. మరొక వ్యక్తిని మీకు చూపిస్తాను, చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు. అప్పుడు దేవుడైన యెహోవా మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలములను కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా ఏదెనులో నుండి, ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదోను తోటలో నుండి అతనిని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోని తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టెను. ఇక్కడ చూడండి, దేవుడు ఏదో అనే తోటను ఒకటి నాటించి ఈ తోటలో ఎవరిని పెట్టాడు అని అంటే, ఈ తోటను సేద్యపరచడానికి ఏ దేవుడు ఈ తోటను నాటినో ఆ తోటను సేద్యపరచడానికి ఆ దేవుడు అవ్వ ఆదాములను పెట్టాడు. అవ్వ ఆదాముల తోటలో పెట్టాడు. ఆ తోటలో పెట్టిన తరువాత ఆ చక్కగా వారు అన్యోన్యమైన జీవితం కొనసాగించబడుతుంది. ఆ తోటలో అపవాది కొన్ని మంచి చెడ్డలను తెలిపే కొన్ని ఆ చేదైనటువంటి ఫలాలను కూడా చెట్టులను కూడా పెట్టాడు. దేవుడు చెప్పాడు, మీరన్నీ తినండి, మీరన్నీ ఆరగించండి, అవి మాత్రం తినొద్దు, ఆ ఫలములు మాత్రం తినొద్దు అని ఆజ్ఞాపించి, ఒకవేళ తినిన దినం మీరు చస్తారు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ప్రతిరోజు ప్రతి సల్లపూట ప్రియులారా ఆదాము దగ్గరికి దేవుడు వస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవ్వా ఎక్కడ ఉన్నావు, ఆదాము ఎక్కడ ఉన్నావు అని పిలిచినప్పుడు వారు ఎదుర్కొని వారు చక్కగా అన్యోన్యంగా వారి జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. ఒక రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా
అపవాది అయిన సాతానుడు అవ్వ దగ్గరికి వచ్చింది. ఆ ఫలమును తీసుకుని వచ్చి, ఇదిగో ఈ ఫలము తినమని చెప్పింది. అయితే ఆ ప్రియులారా, సాతాను చెప్పినప్పుడు ఈ ఫలము తినమని అవ్వతో చెప్పినప్పుడు అవ్వ అంది, అమ్మా ఈ ఫలం మేము తినకూడదు, ఎందుకంటే మా దేవుడు తినొద్దని చెప్పాడు, ఇదిగో మేము ఇవి మాత్రమే తినాలి అని చెబితే, ఇది నిజమా అంది. ఏం చెప్పండి, ఇది నిజమా అంది. ప్రియులారా, ఆ ఒక్క మాటలు సమస్త నాశనం వచ్చేసింది. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడితే కొంపలో కొల్లీర్లు అయిపోతాయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏమి మాట్లాడినా మన సంభాషణ ఉప్పు వేసినట్లుగానే ఉండాలి. మన మాటలు కుటుంబాలు కట్టాలి, మన మాటలు జీవితాలు కట్టాలి, మన మాటలు బ్రతుకులను సరిచేయాలి, మన మాటలు అనేకులను లేవనెత్తాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కూల్చే మాటలు, చెడగొట్టే మాటలు, ఖచ్చితంగా ప్రియుల నాశనాన్ని చేసే మాటలు ఏమైనా మన నోటి నుండి వస్తే అవి సాతాను సంబంధమైనవే కానీ దేవుని సంబంధమైనవి కాదు. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఈ సాతాను అన్నాడు ఇది నిజమా అన్నాడు, మళ్ళీ అన్నాడు ఇది బాగుందా అది బాగుందా అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే కరెక్ట్గా చూస్తే ఇది అలా కనిపించిందంట, రమ్యమైనదిగా కనిపించిందంట. చెప్పండి ఆమె ఎలా కనిపించింది చెప్పాలి అందరూ. రమ్యంగా కనిపించింది. ఎప్పుడైనా షాప్కి వెళ్ళినప్పుడు ఒరిజినల్ బాగా అంతదా డూప్లికేట్ బాగా అంతదా అమ్మ చెప్పండి. డూప్లికేటే బాగా అంతుంది. ఇప్పుడు మీరు అందరూ స్కూల్ బ్యాగులు కొంటాకి వెళ్తారు పిల్లలకి, ఏమండి ఇది జూనియర్ కదా, కాటన్ క్లాత్ జీన్ క్లాత్ వేసి ఉన్న బ్యాగ్ ఉంటుంది. అదేమన్నా అందంగా ఉంటుందా? ఏమన్నా గోనుగొట్టలాగా ఉంటుంది అమ్మా. చూడండి, ఫ్యాన్సీ క్లాత్తో ఉంటాయి బ్యాగులు, ఎన్ని డెకరేషన్లు, ఎన్ని పువ్వులు, ఎన్ని జిప్పులు, ఎంత నిగనిగలాడేస్తూ ఉంటుంది బ్యాగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎంత అందంగా ఉంటుందో. అదేంటి గోల్డ్ సంచిలాగా ఉంటుంది, దానికి ఒక రంగు, సరైన రంగు కూడా ఉండదు. ఇది నిగనిగలాడుతుందని తెచ్చుకున్నావు అనుకోండి, బొడ్డోడు సందాలే బొందు తెగిపోయింది మమ్మీ అని వచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి, అవునండి. ఏం చేస్తాడు బొడ్డోడు? మమ్మీ బొందు తెగిపోయిందే అని వస్తాడు. జాగ్రత్తగా మీరు చూడండి. అదే జీన్స్ క్లాత్ బ్యాగ్ ఉందనుకోండి, అది ఎన్ని సంవత్సరాలైనా కుట్టుకున్నా అది అలా పనిచేస్తూనే ఉంటుంది. ఏ ఐటమ్ అయినా సరే, మీకు ఉదాహరణ చెప్పాను అంతే. డూప్లికేట్ నిగనిగలాడుతుంది. ఈ యొక్క సాతాను తీసుకొచ్చిన ఫలం ఆమె కంటికి ఎలా కానిందంట, చాలా అందంగా రమ్యంగా ఆనిందంట. మొత్తం మీద దేవుడే నన్ను మోసం చేసినట్టు ఉన్నాడు, ఒకసారి తిందాం ఏమైద్దిలే అని మొత్తం మీద తింది. చాలా బాగుంది. సగం తినేసరికి ఒక ఆలోచన వచ్చింది, నేనొక్కడనే సావటం ఎందుకు, మా ఆయన్ని కూడా చంపేస్తాను అనుకుంది. దేవునికి స్తోత్రం. ఇలాంటి వాళ్ళు ఉంటారండి. నేను ఒక్కడనే సచ్చేదే ఉంది, మా ఆయన్ని కూడా చంపేస్తాను అనుకోండి. మొత్తం మీద ఆయనకు కూడా చూడండి, ఆయన వచ్చిన తర్వాత ఏమండి మంచి కాయ, మంచి ఫ్రూట్ ఉంది నా దగ్గర, ఖచ్చితంగా మీరు తినాలండి అని ఆయనకు కూడా తినిపించేసింది. ఇద్దరు కూడా వారు చచ్చిన వారు అయిపోయారు. మీరు తినిన దినమున చస్తారు అని దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి, మీరు తినిన దినమున చస్తారు. వారు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత వారు చెట్ల చాటుకు వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వచ్చాడు యథావిధిగా, ఆదాము ఎక్కడా, ఆదాము ఎక్కడున్నావు అని ఎంత పిలిచినా వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. దేవుడు పదే పదే పిలుస్తున్నాడు. చివరికి, అయ్యా నీ ముందుకు వచ్చే పరిస్థితి లేదు అయ్యా, మేము చెట్ల చాటును దాగున్నాం, మిమ్మల్ని ఈ రీతిగా చేసిన వాడు ఎవడు అని అంటే, వారికి దేవుడు చర్మపు చొక్కాలు ఇచ్చి, ఎవరు ఇలా చేశారంటే సాతాను. ముందు ఆదాముని అడిగారు, ఆదాము ఏంది ఎందుకు చేసుకున్నావు అంటే,
అయ్య బాబు ఇదంతటి కారణం మా ఆవిడేనండి అయ్యగారు అన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? మా ఆవిడే అన్నాడు. ఏమ్మా నువ్వెందుకు ఇలా చేసావు, అసలు నీకేమైనా బుర్రకాయ ఉందా అని అంటే, నేను కాదండి బాబు, ఆ సాతానుగాడు, ఆ పాముగాడు వచ్చి ఇలా చేశాడని. యారా పాము, ఏ సాతాను, ఏంటి అలా చేసావనంటే, నా పని ఇదే అన్నాడు. దేవునికి స్తోత్రం. నా డ్యూటీ ఇదే అన్నాడు. ఎందుకనంటే వాడు ఎప్పుడు కూడా తగ్గడు, వాడు పని వాడు తగ్గడు. వాడి పని ఏంటంటే నాశనం చేసుకుని వెళ్ళిపోవటమే, వాడు కూల్చుకుని వెళ్ళిపోవటమే. అందుకని దేవుడు చెప్పాడు, అపవాది తంత్రములను మీరు ఎదిరించండి. అపవాదిని ఎదిరించండి, వాడు పారిపోతాడు. ప్రియులారా, నా డ్యూటీ ఇదే అన్నాడు వాడు. అందుకని పాముని దేవుడు ఏమని శపించాడంటే, నీవు పొట్టతో పాకుతావు, మన్ను తిని బ్రతుకుతావు, ఎవడైనా నీ తల మీద కొడితే నువ్వు చచ్చిపోతావు. పాముకి పూర్వం ఏముండేవి? పాముని సృష్టి ధర్మంలో పాముకు ముందే ఉండేవి చెప్పండి, కాళ్ళు ఉండేవి. చిన్నపిల్లల పాఠాల పుస్తకాల్లో ఉంటాయి, ఇది అబద్ధమేమీ కాదు, నిజమే. పిల్లల పాముకు కాళ్ళు ఉంటాయి. అయితే దేవుడు ఆ పామును శపించాడు, నువ్వు పొట్టతో పాకుతావు. అది ఏం తింటుంది? మట్టి తింటుంది. ఎవడైనా కొడితే ఎక్కడ కొడతారు? తొకమే కొడతారు. ఎవరైనా ఎంత టెన్షన్లో ఉన్నా సరే తలకాయ ఎక్కడ ఉందో చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అది ఏ సందులో పెట్టిందో అవసరం బయటికి లాగైనా తలకాయ మీద, ఎందుకంటే తలకాయ మీద కొడితే దాని చరిత్ర అయిపోద్ది. ఇంక పెద్ద దెబ్బలు కొట్టక్కర్లేదు పావుని. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దానికి పెట్టినటువంటి శాపం, ఈ ఆదాము ఈ అవ్వలకు పెట్టిన శాపం ఏంటనంటే, ఇదిగో నీవు ప్రసవేదన పడి నీవు బిడ్డలను కంటావు. చెప్పండి, ప్రసవేదన పడి బిడ్డలు కంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెళ్ళి బాగానే చేసుకుంటారు, గర్భవతి అయిన తర్వాత మొదలవుతాయి తిప్పలు, మామూలు తిప్పలు కాదు. పిల్లరా, ఒక బిడ్డకి జన్మనివ్వటానికి ఆమె ఎంత బాధ అనుభవిస్తుందో, ఎంత కష్టం అనుభవిస్తుందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బాధ పడకూడదని చాలామంది సిజరీన్ చేయించేసుకుంటున్నారు. పిల్లరా, అప్పుడు బాగానే ఉంటుంది కానీ తిప్పల తర్వాత అయినా ఉంటాయి. అంటే మొత్తం మీద తిప్పలు అనేది తప్పక మానదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు పెట్టిన శాపాన్ని ఎవడో కొట్టివేయడానికి వీలు లేదు. మరి ఆదాము, నీకైనా మెడకాయ మీద తలకాయ ఉండొద్దా? ఎంత కష్టపడి చేశాడురా నిన్ను, ఎంత ప్రయాసపడి ఆ నేల నుండి మట్టిని చేసి నిన్ను చేస్తే, ఎంతకాలం నీతో సహవాసం చేస్తే నా నుండి తప్పికిపోవాలని ఎలాగనిపించింది నీకు? ఎంత మీ ఆవిడ చెప్తే మాత్రం ఆలోచించుకోవలసిన జ్ఞానం నీకు లేదా అని అంటే, అదంతా మా ఆవిడే చేసేసింది అయ్యగారు, నేను ఇంకేం చేయలేకపోయానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను కూడా విడిచిపెట్టను. నీవు బ్రతుకు దినములన్నిట నీ ముఖమున చెమట కార్చి ఆహారములు తెచ్చుకుందువు. దేవునికి స్తోత్రం. ఈ ప్రపంచంలో ఎవరైనా చెమట కార్చకుండా ఆహారం వస్తుందండి? ఏమంటే ఏ దేశపు వాళ్ళైనా చెప్పండి, ఏ దేశపు వాళ్ళు, ఏ జాతి వాళ్ళైనా చెమట కార్చకుండా ఆహారం రాదు. అర్థమైందండి? అది ఉద్యోగమైనా, అది పనైనా, వ్యాపారమైనా, ఏదైనా అది దేవుడు పెట్టినటువంటి శాపం. దేవుడు మానవునికి శాపమును కానీ మరణమును కానీ ఇవ్వాలని ఆలోచన చేయలేదు. కానీ ఈ మానవుడు తప్పికిపోయినందున ఈ శాపమును, మరణాన్ని తెచ్చుకున్నాడు. ఆ శ్రేయస్కరమైన ఆ ఏదెను తోటలో నుండి దేవుడు వారిని ఏం చేశాడంటే త్రోసేశాడు. తప్పికిపోయారు కనుక వారిని దేవుడు త్రోసేశాడు. శాపానికి వారు బానిసలైపోయారు. ఈరోజు దేవుని బిడ్డలారా, తప్పిపోవడం వలన మన జీవితంలో ఎన్ని ఇబ్బందులు చూడండి. తప్పిపోయిన కుమారుడు చెప్పండి ఏం పాలయ్యాడు? నష్టాల పాలయ్యాడు. తప్పిపోయిన యోన కష్టాల పాలయ్యాడు. తప్పిపోయిన అవ్వాదాము చెప్పండి శాపాల పాలయ్యారు. మరొక వాక్యాన్ని మీకు చూపిస్తాను చూడండి. మరొక వాక్యం 15వ అధ్యాయము, లూకా శుభవార్త 3వ అధ్యాయము 7వ వచనం.
15వ అధ్యాయము 3వ వచనం. లూకా 15:3. అందుకు ఆయన వారితో ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా ఒకటి తప్పికిపోయిన ఎడల అడవిలో విడిచిపెట్టి వెతక వెళ్ళాడు. హల్లెలూయా. ఇక్కడ మీకు ఒక మాట అని చెప్తాను. ఇక్కడ 100 గొర్రెలు ఉన్నాయి. చెప్పండి ఏమున్నాయమ్మా? చెప్పాలి అందరూ. 100 గొర్రెలు ఉన్నాయి. మరి 100 గొర్రెలు కలిసే మేస్తున్నాయిగా, కలిసే దొడ్లు ఉంటున్నాయిగా, కలిసే చక్కగా జీవిస్తున్నాయిగా. మరి ఒక గొర్రెకు తప్పిపోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 99 చక్కగానే ఉన్నాయి. ఈ ఒకటి ఏం చేసిందనంటే తప్పిపోయింది. తప్పిపోయి ఏం చేసిందంటే ఏ మూలకాంపంలోనో పడిపోయింది. అది దీనికోసం కాపరి తిరగటం మొదలెట్టాడు. ఈరోజు దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి. ఈరోజున చాలామంది ఇలాంటి అనుభవం కలిగిన వాళ్ళుగా ఉంటారు. సంఘము ఎప్పుడూ కూడా ఎలాగ ఉండాలి అని అంటే ఐక్యత కలిగి ఉండాలి. 133వ కీర్తనలో రాయబడి ఉంటుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంతో మేలు, ఎంతో మనోహరం. అక్కడ ఆశీర్వాదమును, శాశ్వతమైన జీవమును ఉండవల్లని దేవుడు అక్కడ నిశ్చయించాడు. నా దేవుని పిల్లలారా చూడండి, చాలామంది ఆ సంఘంతో కలవరని కొంతమంది ఉంటారండి. వాళ్ళ సంఘంతో కలవరండి, సంఘముతో కలిసి ప్రార్థన చేయరండి, సంఘముతో కలిసి సహవాసం చేయరండి. పిల్లరా ఏంటంటే మేము స్పెషల్ అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంటే ఎందుకు దేవుడు మనల్ని ఐక్యత కలిగి ఉండమన్నాడంటే సంఘము ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, సంఘము ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. పిల్లరా చూడండి, పేతురును చెరసాలలో వేసినప్పుడు సంఘము అత్యాశక్తితో ప్రార్థించక ఏం జరిగినాయి చెప్పాలి? పిల్లరా చెరసాలు సంఖ్యలు విడిపోయినాయి. ఈ రోజున నీ కుటుంబంలో సమస్య ఉందా? నీ కుటుంబంలో ఇబ్బంది ఉందా? సంఘముగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ సహోదరులతో ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీకు నీవేదో ప్రార్థన చేసుకుని, నీకు నీవే భక్తి చేసుకుని, నీకు నీవే సంఘానికి వేరుగా ఉండి, నీవే సంఘానికి వేరుపాటుగా ఉండి నీవు ఏమీ చేయలేవు. ప్రియులారా, తానుకు తానుగా ఏ పట్టణం అయితే వేరుగా ఉంటుందో, తానుకు తానుగా ఏ కుటుంబం అయితే వేరుగా ఉంటుందో, ఆ పట్టణమైనను ఆ కుటుంబమైనను నిలబడదు అని దేవుని వాక్యములో స్పష్టంగా రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వేరుపాటు అనేది మంచిది కాదు ప్రియులారా. అది దేశమైనా, అది ఒక ప్రాంతమైనా, ప్రియులారా అది ఒక కుటుంబమైనా. నేను కలిసి ఉండనంటే కుదురుతుందా? మనమందరము కలిసి ఉండాలి. మనమందరము కూడా కలిసి ఉండాలి. మనమందరము కూడా కలిసి ప్రార్థన చేయాలి. మనమందరం కలిసి భోజనము చేయాలి. మనమందరము కలిసి ప్రభుని స్తుతించాలి. మనమందరము కలిసి దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. ఈ 100 గొర్రెలు, ఈ గొర్రె ఎందుకు ఉండకూడదు? ఈ గొర్రె తప్పిపోయి ఏమైందో తెలుసా? ముళ్ళ తుప్పల్లో పడిపోయింది, గాయాలు పాలైపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నా దేవుని బిడ్డ, సంఘములో దేవుడిని ఎందుకు నాటాడో తెలుసా? సంఘములో దేవుడిని ఎందుకు ఉంచాడో తెలుసా? అందరికీ వేరుగా ఉంటావని కాదు, అందరికీ దూరంగా ఉంటావని కాదు. ఈరోజు ప్రియులారా సంఘముతో కలిసి ఉంటావని. హల్లెలూయా. నువ్వు 100 గొర్రెల్లో ఉన్నప్పుడే నీకు క్షేమం. అర్థమైందా? మీకు చిన్నపిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు ఆవు కథ చెప్తారు. ఆవు కథ తెలుసా? ఒక ఆవు ఉంది, సింహం వచ్చింది. ఆవు ఎంత బలమైనదైనా అది ఒక్కటే ఉంది కాబట్టి ఈ సింహం ఏం చేస్తుంది? దాడి చేసి చంపేస్తుంది. బలమైందే కానీ ఒక్కటే ఉంది. కానీ ఒక 5 ఆవులు ఉన్నాయి, సింహం వచ్చింది. దరిదాపులో కూడా సింహము వెళ్ళదు. ఎందుకంటే అక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయి? 5 ఆవులు ఉన్నాయి. ఈ రోజున 100 గొర్రెల్లో ఉండడానికి దేవుడు మనం పిలిచాడు. 100 గొర్రెల్లో
వేరుగా ఉండడానికి దేవుడు మనలను పిలవలేదు. హల్లెలూయా. ఎప్పుడు వినలేదు ఈ రీతిలో. దేవుడు చెప్తున్నాడు, పిల్లల తప్పికిపోయిన గొర్రె గాయాలు పాలైపోద్ది, గాయాలు పాలైపోద్ది. మరలా దాని కొరకు కాపరి ఏం చేయాలి తెలుసా? వెతకాలి, దాని గాయం కట్టాలి, మరలా గొర్రెల్లోనికి తీసుకురావాలి. ఈ మధ్యలో ఏం జరుగుతుంది అని అంటే అంత నష్టమే జరుగుతుంది. తప్పికపోవటం వలన పిల్లరా గాయాలు కలుగుతుంది, గాయం కలుగుతుంది. ఈరోజు దేవుని పిల్లలారా, ఈరోజు నేను మన మాటలు ముగిస్తున్నాను. క్రీస్తు మిమ్మల్ని పిలిచాడు, ఆయనతో ఉండడానికి పిలిచాడు, ఆయనతో సహవాసచ్చడని పిలిచాడు, ఆశీర్వాదమునకు వారసులు అవటాన్ని పిలిచాడు. సార్వత్రికమైన సంఘములో, ఆయన వధువు సంఘములో మిమ్మల్ని పెట్టాడు. మనం ఏ రీతిగా కూడా తండ్రికి దూరం కాకూడదు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు చెప్పండి అంతా నష్టము చేసుకున్నాడు. తప్పిపోయినటువంటి యోనా కష్టాలు పాలయ్యాడు. తప్పిపోయినటువంటి అవాధములు శాపాన్ని తెచ్చుకున్నారు. తప్పిపోయిన గొర్రె గాయాలు పాలైంది. ఈ గొర్రె ఎవరో కాదు, నీవు నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ దేవుని మాట వినకుండా తప్పిపోయావో, ఎక్కడ దేవుని మాటకు లోబడలేకపోతున్నావో, ఎక్కడ భక్తిలో తప్పిపోయావో, ఎక్కడ విశ్వాసంలో తప్పిపోయావో, ఈ దినమందు పరిశీలన చేసుకుని ఇప్పుడైనా మనము దేవుని దగ్గరికి వద్దాం, మన తండ్రి దగ్గరికి వద్దాం. ఈరోజు చాలామంది ప్రార్థన జీవితంలో తప్పిపోయారు, విశ్వాస జీవితంలో తప్పిపోయారు, దేవుని ప్రేమించే విషయంలో తప్పిపోయారు, దేవుని పరిచర్య చేసే విషయంలో తప్పిపోయారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విషయంలో తప్పిపోయారు, దేవుని పని కొరకు నిలబడే విషయంలో తప్పిపోయారు, దేవునికి ఇచ్చే విషయంలో తప్పిపోయారు, దేవుని కొరకు బ్రతికే విషయంలో తప్పిపోయారు. ప్రార్థన జీవితం లేదు, ముందున్న ప్రార్థన లేదు, ముందున్న ఆసక్తి లేదు, ముందున్న విశ్వాసం లేదు. అన్నీ కూడా తప్పిపోయాయి. పైకి మాత్రమే నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు, పైకి మాత్రమే నేను దేవుని సంఘం అని చెప్పుకుంటున్నావు, నేను కూడా దేవుని బిడ్డనే పైకి మాత్రమే చెబుతున్నావు. అనుభవాలన్నీ కూడా తప్పిపోయి ఉన్నాయి. పిల్లలు, నువ్వు కంప్లీట్గా దేవునికి దూరం అయిపోయావు, ఎన్నో శ్రమలో నువ్వు కూరుకుని పోయావు. ఈ దినమందు దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడైనా నువ్వు ఎక్కడ పడిపోయావో తిరిగి రా, ఎక్కడైతే పడిపోయావో తిరిగి లేచి నువ్వు దేవుని దగ్గరికి వస్తే, తిరిగి లేచి దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీకు ఒక అవకాశం ఇవ్వబోతున్నాడు. అయ్యా, నేను ప్రార్థనలో పడిపోయానయ్యా, నేను ప్రార్థన చేస్తాను తండ్రి, నేను నీ పరిచర్య చేసే విషయంలో మునుపు నీ పరిచర్య ఎంతో ఆసక్తిగా చేసే వ్యక్తినయ్యా, ఇప్పుడు నేను చేయలేకపోతున్నానయ్యా అని ఇప్పుడు నేను చేస్తానయ్యా, నాకు ఒక అవకాశం ఇయ్య ప్రభువా, నీ పరిచర్య చేస్తాను అని అంటే దేవుడు మరల నువ్వు పోగొట్టుకున్న వాటిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ రోజు నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, ఎక్కడైతే జారిపోయావో, ఒకప్పుడు దేవుని మందిరానికి చాలా క్రమంగా వచ్చే వ్యక్తివి, ఒకప్పుడు దేవుని మందిరానికి చాలా యథార్థతగా వచ్చే వ్యక్తివి, కానీ ఇప్పుడు ఎందుకో రాలేకపోతున్నావు. దేవుడంటే నీకు భయములే, దేవుడంటే భక్తిలే, నువ్వు పడిపోయావు. ఈరోజు దేవుని బిడ్డ, వస్తావా దేవుని దగ్గరికి? తండ్రిని దగ్గరికి వస్తావా? తండ్రిని హత్తుకోవటానికి వస్తావా? అగాధ సముద్రంలో పడవేయబడినటువంటి యోనా తన తప్పు తెలుసుకుని, నేను తప్పు చేశాను ప్రభువా, తప్పును ఒప్పుకున్నాడు, పొరపాటును ఒప్పుకున్నాడు, దేవుని దగ్గర రావడానికి తీర్మానం చేసుకున్నాడు. దేవుని దగ్గర రావడానికి తీర్మానం చేసుకున్నాడు. అందుకే దేవుడు చాపను ఏర్పాటు చేసి మరొక అవకాశం ఇచ్చాడండి. దావీదు కూడా తప్పిపోయాడు, దావీదు కూడా దేవునికి దూరం అయిపోయాడు, చేరాని పాపం చేశాడు. 52వ కీర్తనలు అంటాడు కదా, అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము,
నీ ఆత్మ నాలోని తీసివేయకము. దేవుని బ్రతిమలాడుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. నాతాను ప్రవక్త దావీదుకి హెచ్చరించిన తర్వాత దావీదు ఎక్కడ పడిపోయాడు అక్కడే తిరిగి లేచాడు. ఎక్కడ పడిపోయాడో, ఎక్కడ దూరం అయిపోయాడో అక్కడే లేచి దేవుని పాదాలు పట్టుకున్నాడు. దావీదుకు దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. తన కృపను దేవుడు దావీదుకి ఇచ్చాడు. తన ప్రేమను దావీదుకి ఇచ్చాడు. ఈ దినమందు దేవునికి దూరమై దేవుని నుండి తప్పికిపోయి నువ్వు ఏమైతే నష్టం కలగజేసుకున్నావో, ఏ రీతిగా అయితే నువ్వు ఏమైతే పోగొట్టుకున్నావో, ఈ దినాన నీవు దేవుని దగ్గరకు వస్తే తిరిగి దేవుడు మరలా నీకు అన్ని ఇవ్వబోతున్నాడు. తిరిగి దేవుడు నీకు మరలా అన్ని ఇవ్వబోతున్నాడు. నీ పూర్వపు వైభోగమును ఇవ్వబోతున్నాడు. పూర్వపు స్థితిని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకు దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. నీ కొరకు సిద్ధపరిచిన కృపావరాలు ఇవ్వబోతున్నాడు. మునుపటి నదికి ఉన్న మేలులు దేవుడు తిరిగి నీ జీవితంలో జరిగించబోతున్నాడు. హల్లెలూయా. అందరూ కూడా ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేద్దాం. ఎక్కడ పడిపోయామో, ఎక్కడ తప్పికపోయామో తిరిగి లేచి వద్దామా. అందరూ కూడా కండ్లు మూసుకోండి, రెండు చేతులు పైకెత్తి ఆకాశమందున దేవుని వైపు చేతులెత్తి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకే వందనం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎక్కడ తప్పికిపోయామో అక్కడే మనము దేవుని దగ్గరికి వద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకం నీకంకితం. శరణం శరణం, 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 శరణం. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగునట్టు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను
తప్పినట్టు జీవించనైతి, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే కైకునుమా శేష జీవితం శరణం, నీ శరణం, శరణం, నీ శరణం యేసయ్యా, శరణం, శరణం, నీ శరణం. ఇదిగో దేవా. అవును తండ్రి, నేను ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ జారిపోయాను, నీ పాద సన్నిధికి నేను తిరిగి వస్తున్నాను. నన్ను నిలబెట్టు యేసయ్యా. నేను కోల్పోయినవని నాకు దయచేయి యేసయ్యా. నా కుటుంబాన్ని స్థిరపరచు. నేను నీ కొరకు నేను బ్రతుకుతాను యేసయ్యా. నీ కొరకు జీవిస్తాను యేసయ్యా. నీ సంఘ సహవాసములో నమ్మకముగా ఉంటాను. నీతో నేను మంచిగా ఉంటాను. నీతో యథార్థంగా నేను జీవిస్తాను. నీ కొరకే బ్రతుకుతానయ్యా. ఒక తీర్మానానికి, ప్రార్థనలో పడిపోయావా, భక్తిలో పడిపోయావా, విశ్వాసములో పడిపోయావా, దేవునికి ఇచ్చే విషయంలో పడిపోయావా, అది పరిచర్య చేసే విషయంలో పడిపోయావా, దేవునిలో నమ్మకత్వంలో ఉండే విషయంలో నువ్వు పడిపోయావా, ఇప్పుడు లేచి నిలవను. దేవుని కొరకు దేవునికి ఒక ఉన్నతమైన కృపతో నింపాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో తిరిగి దేవునిని ప్రేమించాలనుకుంటున్నాడు. శాశ్వతమైన కృపను దేవుని నింపాలనుకుంటున్నాడు. దేవుని నువ్వు పోగొట్టుకున్నవన్నీ దేవునికి ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని జీవితాన్ని ఒక మారా మధురముగా, ఒక ఉన్నతమైన రీతిలో నా దేవుని మార్చాలనుకుంటున్నాడు. దేవుని దగ్గరికి తిరిగి వస్తావా బిడ్డా? తిరిగి వస్తావా? నీ కొరకాయన చేయి చాపుతున్నాడు. దినమంతా నీ కొరకాయన చేయి చాపుతున్నాడు. దినమంతా నీ కొరకు చాపుతున్న చేతులు చూడు. నీ కొరకు చాపుతున్న చేతులు చూడు. దినమంతా నీ కొరకు చేతులు చాపుచున్నాడు. వస్తావా ఆయన హస్తాల్లోకి? వస్తావా ఆయన హస్తాల్లోనికి? ఇంకా దేవుడు అంటే నీకేదో ఎందుకు భయం లేదు? దేవుడు అంటే నీకెందుకు వణుకు లేదు? దేవుడు అంటే నీకెందుకు భీతి లేదు? నచ్చినట్టు బ్రతుకుతున్నావు, నచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు, నచ్చినట్టు నువ్వు జీవిస్తున్నావు. ఈ పూట నువ్వు దేవునికి భయపడవా? దేవుని వైపు తిరగవా? దేవుని కొరకు బ్రతకవా? ఇన్ని రోజు నువ్వు దేవుడు నిన్ను ఇలాగ ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడాలనుకుంటున్నావు. కానీ ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు దేవుని ఆశీర్వాదం పోగొట్టుకోకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు పొందిన ఆశీర్వాదం పోగొట్టుకోకూడదు. నువ్వు దేవునికి దూరమై పోగొట్టుకోకూడదు. తండ్రితో ఉన్న నీవు, తండ్రితో అనుభవించవలసిన మేలు నువ్వు దూరమై పోగొట్టుకోకూడదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు నీవు దేవునికి దూరమై, తండ్రికి దూరమై ఎంతగా నష్టపోయావో నీకు తెలుసు. ఇప్పుడైనా దేవుని దగ్గరికి రా. ఆయన కృపచేతని నింపాలనుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ఈ దినమందు ఈరోజు మాతో సంఘముతో మీరు మాట్లాడిన విలువైన విషయాలు బట్టి కొందనాలు. కొన్నిసార్లు నీతో ఉండవలసిన మేము నీకు దూరం అయిపోయామేమో, నీ మాటకు దూరం అయిపోయాము, నీ ఆజ్ఞలకు దూరం అయిపోయామేమో. అయ్యా తండ్రి, నీకు దూరమైన వారందరూ నష్టం కలగజేసుకున్నారు, కష్టాలు పాలయ్యారు, శాపాలు పాలయ్యారు, అలాగే నాయన గాయాలు పాలయ్యారు. మేము ఆ రీతిగా ఉండకూడదు ప్రభా. నీ దగ్గర మాత్రమే మేము ఉండి నీ ఆశీర్వాదాన్ని పొందుకునే కృప, నీ మేలులు పొందుకునే కృప మాకు దయచేయమని సంఘం అంతటికి మీరు అనుగ్రహించమని, ఈ మీడియా ద్వారా వింటున్న వాళ్ళందరికీ అట్టి కృప మీరు దయచేయమని యేసయ్య ఉన్నత నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా.